తర్వాత తొలిసారి పల్నాడుకు వెళ్లిన గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకు కూటమి కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద గజమాలతో ఆయనను స్వాగతించారు. పట్టణంలోని గంగమ్మ తల్లి దేవాలయం, జానపాడు రోడ్డులో ఉన్న కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎరపతినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎరపతినేని మాట్లాడుతూ తనను అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందన్నారు. కాసు మహేష్ రెడ్డి గతంలో తనపై ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చేసిన సవాల్ను స్వీకరించి మాట తప్పని మడమ తిప్పని నాయకుడని నిరూపించుకోవాలన్నారు ఎరపతినేని. తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేయటం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇష్టారాజ్యంగా బరితెగించి మాట్లాడటం, బాధ పెట్టడం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి జైల్లో వేయటం, ఇష్టారాజ్యంగా కేసులు పెట్టడం, అక్రమ మైనింగ్, లిక్కర్, రాష్ట్రాన్ని లూటీ చేశారు. అందుకే 151 నుంచి 11కు దిగారు. ఇంకా 3-4 సీట్లు మేము కరెక్ట్గా చేస్తుంటే 3-4లోనే ఉండేవాళ్ళు, లేకపోతే 9 వచ్చి నవరత్నాల్లాగానే ఉండేవాళ్ళు. సో అందుకనే ఈరోజు ఈ గురుతరమైన బాధ్యత మా భుజస్కంధాలపై ప్రజలు ఉంచారు. వన్ సైడ్గా జరిగిన ఈ ఎన్నికలు రాష్ట్రంలో అపూర్వమైన మెజార్టీ ఇచ్చిన ఈ ఎన్నికలు ఇవి మా బాధ్యతను పెంచుతాయి. అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పట్టాలపై నడిపించాలంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 పార్టీల కలయికతో ఈ రాష్ట్రాన్ని కేంద్ర సహకారంతో కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పోలవరం కట్టాలి,